వెల్కమ్ టు కరీం సార్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో టెగ్నామెంట్రీకి సంబంధించిన 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనకి ఇంకా 2 క్వశ్చన్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాంట్లో థర్డ్ క్వశ్చన్ అయినా ప్రూవ్ దట్ 1 + secant a / secant a = sin square a / 1 - cos a. ఫస్ట్ మనం LHS తీసుకుందాం. LHS = 1 + secant a / secant a = 1 + secant a ని మనం 1/cos a గా రాసుకోవచ్చు, బై secant a ని 1/cos a. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం cos a. ఇక్కడ చూడండి, డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి cos a + 1/cos a. ఇప్పుడు ఈ 1/cos a ని మనం పైకి తీసుకెళ్దాం. పైకి తీసుకెళ్ళినప్పుడు రివర్స్ అయింది. న్యూమరేటర్ డినామినేటర్కి వెళ్ళింది, డినామినేటర్ న్యూమరేటర్లో వచ్చింది. cos a + 1/cos a. ఇప్పుడు దీన్ని పైకి తీసుకొద్దాం. పైకి తీసుకొస్తే రివర్స్ అయింది. cos a / 1. cos a క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి? 1 + cos a మిగిలింది. LHS మనకి 1 + cos a వచ్చింది. ఇప్పుడు RHS తీసుకుందాం. RHS తీసుకుంటే RHS కూడా మనకి 1 + cos a రావాలి. RHS = sin square a / 1 - cos a. ఇప్పుడు పైన sin square a ఉంది, కింద 1 - cos a ఉంది. ఇప్పుడు చూడండి, మనకి సైన్లో కాస్లో ఒక ఐడెంటిటీ ఉంది. sin square a + cos square a = 1. చూడండి, మనకి sin square a కావాలి. cos square a అటు పంపించండి. sin square = 1 - cos square a. ఇప్పుడు sin square a ప్లేస్లో మనం 1 - cos square a రాసుకుందాం. sin square a అంటే 1 - cos square a / 1 - cos a. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది. ఈ 1కి పవర్లో నేను 1² రాసుకుంటున్నాను. 1² వాల్యూ ఎంత? 1. ఎందుకు రాసుకున్నానంటే, ఇప్పుడు చూడండి, a² - b². ఇదే ఫామ్లో ఉంది. a² - b² ఫామ్లో ఉంది. అలా ఉంటే మనం ఏం రాసుకోవచ్చు? a + b × a - b. a అంటే 1 + b అంటే cos a. a + b × a - b / 1 - cos a. ఇది చూడండి, 1 - cos a 1 - cos a క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి? 1 + cos a. ఇందాక చూడండి, మన LHS ఎంత వచ్చింది? 1 + cos a. మన RHS ఎంత వచ్చింది? 1 + cos a. Therefore LHS = RHS. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం మనం ఏం చేసామంటే LHS తీసుకున్నాం, 1 + cos a వచ్చింది. RHS తీసుకున్నాం, 1 + cos a వచ్చింది. LHS = RHS. దీంట్లో మనకి 4th క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఆల్ ది టెగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a. మనకి టెగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయిగా, 6 రేషియోస్: సైను, కాసు, టాను, సీకెంట్, కొసికెంట్, కాట్. వాటిని ఏం చేయాలంటే మనం secant a లో కన్వర్ట్ చేయాలి. అంటే 5: సైను, కాసు, టాను, కొసికెంటు, కాటు. ఈ 5 రేషియోస్ని మనం secant a లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ sin a ని మనం secantలో కన్వర్ట్ చేద్దాం. sin a ని మనం secant a లో కన్వర్ట్ చేయాలి. దీనికోసం మనం ఒక ఐడెంటిటీని ఉపయోగించుకుందాం. ఆ ఐడెంటిటీ ఏంటంటే sin square a +
కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను దీంట్లో మనకి ఐడెంటిటీలో కాస్ ఏ ఉంది. కాస్ ఏని మనం ఏం రాసుకోవచ్చు 1/సీకెంట్ ఏగా రాసుకోవచ్చు. అందుకోసం నేను ఈ ఐడెంటిటీని తీసుకున్నా. చూడండి కాస్ స్క్వేర్ ఏని అటు పంపించండి, ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అటు వెళ్తే మైనస్ అయింది 1 - కాస్ స్క్వేర్ ఏ. స్క్వేర్ని కూడా అటు పంపించండి, స్క్వేర్ అటు వెళ్తే రూట్ అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు 1/సీకెంట్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. ఇక్కడ రూట్ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే సీకెంట్ స్క్వేర్ ఏ -1/సీకెంట్ స్క్వేర్ ఏ స్క్వేర్ రూట్. ఇప్పుడు చూడండి డినామినేటర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలిద్ది సీకెంట్ స్క్వేర్ ఏ -1/సీకెంట్ ఏ. ఓకే, ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు కాస్ ఏ చూద్దాం. సెకండ్ బిట్ కాస్ ఏని సీకెంట్లో కన్వర్ట్ చేయాలి. సింపుల్గా అండి. కాస్ ఏని డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు 1/సీకెంట్ కన్వర్ట్ అయిందిగా డైరెక్ట్గా. ఇప్పుడు ట్యాన్ ఏని మనం సీకెంట్లో కన్వర్ట్ చేయాలి. ట్యాన్ సీకెంట్లో అయితే మనకి డైరెక్ట్గా ఐడెంటిటీ ఉంది. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. మనం ట్యాన్ కావాలి కాబట్టి సీకెంట్ స్క్వేర్ అని పంపిద్దాం. మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ అటు వెళ్తే 1 - సీకెంట్ స్క్వేర్ ఏ. మైనస్ నుండి పంపించండి ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ -1. స్క్వేర్ని కూడా అటు పంపించండి, స్క్వేర్ అటు వెళ్తే రూట్ అయింది. సీకెంట్ స్క్వేర్ ఏ -1. ట్యాన్ని కూడా మనం కన్వర్ట్ చేసాం. ఫోర్త్ ఇంకేం మిగిలి ఉన్నాయి మనకి సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, ట్యాన్ అయిపోయింది. కొసికెంట్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు 1/సైన్ ఏ ఈక్వల్ టు 1/సైన్ ఏ ఎంత వచ్చిందో చూడండి మనకి. అదిగోండి ఇక్కడ ఉంది చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ -1/సీకెంట్ ఏ. దీన్ని మనం పై తీసుకొద్దాం. పై తీసుకొస్తే ఏమైంది సీకెంట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ -1. నెక్స్ట్ ఫిఫ్త్ది ఇంకేం మిగిలింది. ఫిఫ్త్ది కాట్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు 1/ట్యాన్ ఏ ఈక్వల్ టు 1/ట్యాన్ ఏ ఎంత వచ్చింది మనకి ఏడుంది చూడండి. ట్యాన్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ -1 స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ -1. ఒకసారి చూడండి వాడేమన్నాడంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్నీ సీకెంట్ ఏలో కన్వర్ట్ చేయమన్నాడు. మిగతా 5 ఉన్నాయిగా సైను, కాసు, ట్యాను, కాటు, కొసికెంటు. ఈ 5ంటిని మనం సీకెంట్ ఏలో కన్వర్ట్ చేసాము. ఒకసారి చూడండి. దీంతో మనకి ట్రిగోనోమెట్రీలో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మన వీడియోలో ట్రిగోనోమెట్రీలో ఉన్న 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మరిన్ని వీడియోల కోసం కరీం సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.